ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువయుండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతూ ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, స్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. తండ్రి, గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మా అందరికీ మీ కాపుదల దయచేశారు నాయన. మంచి నిద్రతో మమ్మల్ని సంతృప్తి పరిచారు ప్రభువా. ఎస్ లార్డ్, ఈ ఉదయాన మేము ఈ విధముగా సజీవులముగా చేరి మిమ్మల్ని స్తుతించే, మీ నామాన్ని ఘనపరుచుకునే, మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము అని కీర్తనల గ్రంథం 119వ కీర్తన 133వ వచనంలో భక్తుడు కీర్తిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, నీ యొక్క మాటలను బట్టి మీ వాక్యానుసారంగా ఈ రోజున మా అడుగులను స్థిరపరచండి. మా సొంత జ్ఞానం, మా సొంత ఆలోచనలు, మా యొక్క మాటలను బట్టి మేము ముందుకు వెళితే ఓడిపోవచ్చేమో, నష్టపోవచ్చేమో తండ్రి, పడిపోవచ్చేమో, కానీ మీ వాక్యాన్ని బట్టి, మీ వాక్యాన్ని గైకొని మేము ముందుకు వెళితే తండ్రి, మేమందరము కూడా స్థిరముగా ఉంటాము, కదలని వారిగా ఉంటాము, ఓడిపోని వారముగా ఉంటాము. అందును బట్టి నాయన, మీ వాక్యాన్ని బట్టే ఈ రోజున ప్రతి బిడ్డ అడుగును స్థిరపరచండి. ఈ వాక్యాన్ని బట్టే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నడుచుకోవడానికి సహాయము దయచేయండి. తద్వారా మీ యొక్క మేలులు, మీ ఆశీర్వాదములు, మీ దీవెనలు వారికి అనుగ్రహించండి తండ్రి. ఈ ఉదయకాలంలో ఎంతో మంది బిడ్డలు ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క బిడ్డను బట్టి అడుగుతూ ఉన్నాము, ప్రార్థిస్తూ ఉన్నాము. అయా, మీ సహాయం వారికి దయచేయండి నాయన. ఈ రోజున వారు అనుకుంటున్న కార్యాలను సఫలపరచండి నాయన. ఈ రోజున వారు తలపెట్టబోతున్న ప్రతి కార్యములోనూ వారికి విజయాన్ని, లాభాలను దయచేయండి తండ్రి. ప్రభు, అడుగుతున్నాము, చేస్తున్న ఉద్యోగము, వ్యాపారము, పరిచర్య, చేతి పనులు, వ్యవసాయపు పనులు, అన్ని రకముల పనులలో కూడా బిడ్డలు నూరంతలుగా ఆశీర్వదింపబడుటకు కృప చూపించండి నాయన. ఆగిపోయిన కార్యములో కూడా ఈరోజు మరలా పునఃప్రారంభించబడుటకు సహాయమును అనుగ్రహించండి ప్రభువా. చేస్తున్న ప్రయాణాలలో కూడా మీ కృపా సహాయాన్ని కోరుతున్నాము తండ్రి. అయా, వెళుతున్న మార్గములో ఎన్నో ప్రమాదాలు, ఎన్నో అపాయాలు పొంచి ఉంటుండగా నాయన, ఈ రోజున తండ్రి మా వాహనాన్ని, మేము వెళుతున్న మార్గాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. క్షేమముగా వెళ్ళి మరలా క్షేమముతో మా ప్రాంతాలు చేరుటకు మాకు సహాయమును అనుగ్రహించండి తండ్రి. అదేవిధంగా హాస్పిటల్స్ వెళ్తున్నారు తండ్రి, రిపోర్ట్స్ను, చెకప్స్ను మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. అన్నీ కూడా వారికి అనుకూలంగా ఉండే కృప చూపించండి. డెలివరీస్, ఆపరేషన్స్లో కూడా మీ సహాయమును అనుగ్రహించండి ప్రభువా. తండ్రి, ఎగ్జామ్స్ అని, ఇంటర్వ్యూస్ అని బిడ్డలు వెళ్తున్నారయ్యా, మంచి జ్ఞానంతో వారిని నింపండి తండ్రి. చదివినవన్నీ కూడా వారికి జ్ఞాపకం ఉండే మంచి జ్ఞాపక శక్తిని వారికి దయచేయండి తండ్రి. క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వడానికి కూడా కృప దయచేయండి ప్రభువా. అదేవిధంగా గృహముల యందు ఒంటరిగా ఉంటున్న వృద్ధులు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, గృహిణీలు, వీరందరినీ మీ కాపుదలలో భద్రపరుచుకునండి. ఎటువంటి సమస్యలు ఈరోజు వారికి రాకుండా గృహము చుట్టూ మీ కంచె దయచేయండి ప్రభువా. అదేవిధంగా ఈ రోజున తండ్రి, మా మాటల విషయంలో, మేము చేస్తున్న పనుల విషయంలో, మా ప్రవర్తనలో మేము జాగరూకులమై ఉండి మీ బిడ్డలము అని గుర్తెరిగి ఎవరితో ఎటువంటి విభేదాలు కలిగి లేకుండా, మనస్పర్ధలు లేకుండా అయా, మా సాక్ష్యాన్ని మేము కాపాడుకుంటూ ప్రశాంతముగా, సమాధానముగా జీవించుటకు కృప చూపించండి. మా సమయాన్ని ఎక్కడ కూడా దుర్వినియోగం చేసుకొనకుండా ప్రతి నిమిషాన్ని ఉపయోగించుకునే సహాయం అనుగ్రహించండి. అపవాది వలల్లో, చెరల్లో, చిక్కుల్లో ఎవ్వరూ పడిపోకుండా వాక్య జ్ఞానముతో ప్రతి బిడ్డను కూడా నింపండి తండ్రి. నాయనా, ఎవరికి ఆకలి బాధలు,
లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వకుండా ఈ రోజంతా ప్రతి ఒక్కరిని కూడా సమృద్ధిచ్చి నడిపించమని తండ్రి, మీ కృపను బట్టి, మీరు చూపించిన దయను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. వారందరినీ, వారి కుటుంబాలను దీవించమని, సంవత్సరమును దయాకిరీటమును వారికి అభిషేకముగా దయచేయమని, అయా మేమును కొందరికైనా మీ మాటలను ప్రచురపరిచి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని పాలుభాగస్తులు చేసుకొనమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.